కాగా మనిషి ఎప్పుడైనా సరే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం లోతైన శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయటం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రతిరోజు సంగీతం వినటం, డైరీ రాసుకోవటం అలవాటు చేసుకోండి. అయితే విపరీతమైన కోపం తగ్గించుకోవాలంటే కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన కోపం సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్ మెలన్ జ్యూస్ తాగాలని, లేకపోతే డైరెక్ట్గా పుచ్చకాయ ముక్కల్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా కోపం కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. ఇక పుచ్చకాయ ప్రయోజనాల గురించి ముందే తెలిసిందే. పుచ్చకాయలో విటమిన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి చర్మం, రక్తపోటు, గుండె, జీర్ణక్రియ ఇలా అనేక రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. చూశారు కదా, తీవ్రమైన కోపం వస్తూ ఉంటే కోపానికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి.